ఇగ ముందుగాలైతే గీ ఎగ్ పిజ్జాను 4 ముక్కలైతే కట్ జేసిన. ఇగ 2 ముక్కలు మా పిల్లలకు పోయినాయన్నమాట తిననీకి. ఆళ్ళో ముక్క, ఈళ్ళో ముక్క పెట్టేసిన. మా ఆయనకో ముక్క, నాకో ముక్క అన్నట్టుగా 4 ముక్కలైతే కట్ చేసుకున్నాను. చూడండి ఎంత మంచిగా మందంగా వచ్చేసిందో. కానీ ఒక్కసారి గనుక నిజంగుల మీరు వీడియో పూర్తిగా చూసి గనుక గీ వంటని ట్రై చేసిర్రనుకోండి, బోర్ కొట్టినప్పుడు అలా కోడిగుడ్లు ఉడకబెట్టుకునుడు, ఉట్టిగా ఆమ్లెట్ వేసుకునుడు కంటే ఇట్లా వేసుకొని తినడానికే మీరు మస్తు ఇష్టపడతారు. అంత మంచిగా కూడా ఉన్నాయన్నమాట. ఇక దీని ప్రాసెస్ ఏందని చెప్పడానికంటే ముందు జర వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకుల్లా. ఇక ఇట్లా కోడిగుడ్డు అయితే తీసుకున్నా, వైట్ది ఎల్లోది మొత్తం కూడా విడివిడిగానైతే గిన్నెలలో పడేసుకున్నా. అటు వైట్ ఇటు ఎల్లో. ఇక మనకి ఎటు చేసి వైట్ అయితే ఎక్కువ వస్తుంది, ఎల్లో మాత్రం కొంచెం వస్తుంది. ఏదేమైనా గిట్లా వేసుకున్నాడు మాత్రం సూపర్గా అనిపించిందిలా. ఇదైతే ఎక్కడ చూసింది అయితే కాదు. ఎప్పటికీ ఒకటి తిరిగి ఆమ్లెట్ వేస్తున్నవి ఏంది ఊకి అయితే ఉడకబెడతావు, లేదంటే ఆమ్లెట్ వేస్తే ఇంకేం ఆలోచించవా అని ఇక మా ఆయన అని కొంచెం హింట్ ఇచ్చిండు. ఇక దాని తర్వాత ఈ ప్రాసెస్ అయితే నేను స్టార్ట్ చేసేసిన. ఇక ఇట్లా 6 కోడిగుడ్లు అయితే తీసేసుకున్నా. ఇక దాని తర్వాత ఎల్లోని మొత్తం కూడా ఇట్లా మంచిగా కలిపేసుకున్నా. ఇక దాని తర్వాత వైట్కి చాలా పెద్ద పని అయితే ఉంటుందిలో. సరే కానీ మీలో ఎంతమందికి ఎగ్గుని ఎలా తినడం ఇష్టం ఒకసారి అయితే కామెంట్ చేయాలి. నాకైతే ఉడకబెట్టింది తినడం అయితే మాత్రం మస్తు ఇష్టములా. దాని మీద గింతంత కారం ఉప్పు వేసుకొని తింటే మాత్రము వారెవ్వ కేక్గా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడాలి. మీకు నచ్చితే కనుక కంటిన్యూ చేసుకోవాలి. ఇక ఇది వైట్ను మాత్రం ఒక పెద్ద గిన్నెలు వేసేసి మంచిగా ఒక బీటర్ తీసుకొని ఇట్లా బీట్ చేస్తూ ఉండాలి. ఇక బీటింగ్ ఎట్లా ఉండాలి అని అంటే, స్టార్టింగ్ నేను పిజ్జా లెక్క ఉండి కట్ చేసినప్పుడు మీకు ఎంత మందంగా కనబడేది, ఒకట్లా మందంగా రావాలంటే ఇక్కడ వైట్ని మనం బీట్ చేసే దగ్గరనే మంచిగా ఉంటుంది అన్నమాట. మంచిగా ఇట్లా మొత్తం కూడా తెల్లగా కనబడాలి. అట్లా ఒక 5-10 నిమిషాలు పట్టింది ఇలా. దాని తర్వాత గల్లనే గింతంత సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం అనుకోండి, గంతనే గక్కడిది కూడా చాలు. గట్లనే ఎల్లోలో కూడా గింతంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ పొయ్యి మీద పెట్టినాక ఉప్పు గిప్పు వేసేది ఏముండదు కదా, గందుకోసమనే గిదన్నమాట. ఇక ఎల్లో అలాగే వైట్. ఇక ముందుగానేమో పల్లెంలో చూసిలు కదా, గిన్నెని మిర్చీలు గింతంత కొత్తిమీరను పుదీనా సన్నగా తురిమి అయితే పక్కకైతే పెట్టేసుకున్నా. ఇక గిల్లనే మంచి ఇంకా టేస్ట్ ఉండాలి కదా అనేసి కారాన్ని కూడా జోడించేసిన. ఇంతంత కారపొడి వేసిన మంచి అది కూడా కలిపేసిన. ఇక గదాని తర్వాత ఒక చిన్న మూకుడు తీసుకొని ఇక గందులో గింతంత నూనె పోసిన కథం ఎల్లో మంచిగా ఉప్పు కారం కలిపిన కదా, మళ్ళీ ఒక్కసారి కలిపిన అది మొత్తం కూడా ఫస్ట్ అదే పోసేసిన గింతంత నూనె. తర్వాత మళ్ళీ అలా పోసేటి అయితే ఏమీ లేవు. ఇక ఇప్పుడు చిన్న మంట మీద ఉంచుకున్నా. మరీ పెద్దగా పెట్టిన అనుకోండి కింద మొత్తం మాడిపోతే ఫ్లేవర్ అంతా కూడా గబ్బు గబ్బు అయిపోతుంది, అస్సలే తినబుద్ధి కాదు. అవు గట్లా ఎల్లో వేసిన తర్వాత దాని మీదకి వెళ్ళి గిట్లా ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర పుదీనా చిన్నగా తరుముకోవాలి. మరీ పెద్ద పెద్దగా ఉంటే కూడా పిల్లలు తినాలి అని అంటే మాత్రం తినరు, తీసి పక్కకు పడేస్తారు. అందుకోసమని ఇక ఇట్లా ఉల్లిపాయల దగ్గరది కూడా మంచిగా ఉడికిన తర్వాత ఒక్కసారి ఇట్లా గంటతో తిప్పిన అంటే కింద మాడుతుందా ఏంది అన్నట్టుగా అయితే చూసినా ఏం మాడలేదు, మంచిగానే ఉన్నది. ఇక ఇప్పుడు ఈ వైట్ ఉన్నది కదా, ఈ వైట్ కూడా ఏదో బతుకమ్మ పూట మనం పువ్వులు పెడతా కదా వచ్చినట్టుగా బరాబరా అట్లనే వచ్చింది. అది పోతలేదు, ఏమైతే లేదు, బీట్ చేసినాం కదా, ఇట్లా అంటే పోతుందేమో అని చూసినా కానీ ఆ వైట్ అట్లనే ఉన్నది. ఇక అది కూడా మంచిగా చెరి సమానం అన్న ఇక వేడి లోపల నుంచే బయటికి పోకుండా ఉంటనే కదా మంచిగా స్టీమ్ అవుతుంది. గందుకోసమనే దానికి సరిపడా మూతనైతే పెడదామని ముందుగా ఈ వైట్ని అయితే మాత్రం సరిసమానం అన్న. దాని తర్వాత మూత పెట్టేసిన. ఎప్పుడైనా కూడా ఒకటే తినడం ఇష్టం ఉన్న వాళ్ళకి అదే ఫుడ్ని ఇంకొకలాగా తింటే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది అనుకోండి, కొత్త వంటలు మన మైండ్లోనే వస్తాయి. ఇంకొకరు అడగాల్సిన అవసరం లేదు. ఎవరైనా చెప్తే తిని ఈ టేస్ట్ రా బాబు అని వాళ్ళు చెప్పి తెలుసుకునేదాకా కూడా మనకు అవసరం లేదు. మనకే బొచ్చడు ఆలోచనలు వస్తాయి. ఇక చూడాలి 2-3 సార్లు తిన్నా నాకే గిన్నె వచ్చినాయి. మీరు ఇంకా మంచి ఫుడ్ని ఎంజాయ్ చేసే ఫుడ్ లవర్స్ అయితే మాత్రం ఇంకా బోల్డ్ నత్తాయి. ఇక గిట్ల బుత్తం అంతసేపు అయిన తర్వాత మూత తీసిన. మళ్ళీ ఒకసారి కింద నుంచి మీద వరకు మెసేజ్ ఇచ్చేసిన. అంటే ఒకవేళ మనం మాడితే మనకు తెలుస్తుంది, అప్పుడు ఇంకేమైనా చేయొచ్చు. మాడలేదనుకోండి ఈ పైనది ఉడికేదాకా ఇంకొంచెం సేపు వెయిట్ చేయొచ్చు. అందుకోసమనే వెయిట్ చేసిన అన్నమాట. ఇక దాని తర్వాత చూసిన ఇక కింద మంచిగా కాలింది. ఇక లోపల కూడా సూపర్గా అయింది. లోపల ఎట్లా అయిందంటే గిట్లా చూస్తే మనకు తెలుస్తాయి కదా ఏమన్నా పచ్చిగుంది లేదు అనేది అయింది. ఇక చూడాలి ఇంత సింపుల్గా మనము ఒక చిన్న ఆమ్లెట్ని ఏదో పిజ్జా టైప్లో ఇంత మందంగా వచ్చేసింది. నిజంగా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఖతర్నాకుంది. లోపల మనం మంచిగా కారము ఉప్పు ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా అటాచ్ చేసినాం కదా, మస్తుగా అనిపించింది. ఇక దాని తర్వాత ఇట్లా 4 ముక్కలు వేసేసిన.
ఇక దాని తర్వాత అనిపించింది, అరే పైనది మళ్ళీ మా పొలగాళ్ళు తింటారా తినదా, ఇది ఇట్లనే ఉంటుందా ఉండదా అని కొంచెం అయితే డౌట్ అనిపించింది. అయిగా డౌట్ వచ్చినప్పుడు వెయిట్ చేయడం ఎందుకు, మన ఫుడ్ మనం ఎట్లా చేసుకొని మనకి ఎట్లా తినాలనిపిస్తే గట్లా తినాలి కదా. అందుకోసమైనా 4 ముక్కలు చేసిన తర్వాత ఎందుకైనా మంచిది అనేసి మళ్ళీ పొయ్యి దగ్గర పోయి ఈ వైట్ సైడ్ కూడా కింద మంచిగా తిప్పేసి ఒక్కసారి వెయిట్ చేసిన అనమాట. జస్ట్ అట్లా చేసినా ఇట్లా తీసిన, మరీ వైట్గా కనిపిస్తే వాళ్ళు తింటారో తినరో, ఇది కాలిందో లేదో అని నా డౌట్ కోసం. కానీ అంత సేమ్ టు సేమ్గానే అది పైన మనకు ఇట్లా వేసుడుతోనే గిన్నె అది మాడినట్టుగా అంటుకున్నాయి, కానీ ఆ వెయిట్ అంతా కూడా అట్లనే ఉన్నది. లోపల కూడా మనకి మంచిగా మూత పెట్టినాం కదా, మస్తుగా కాలేంది తెలుసానులా, సూపర్గా అనిపించింది అసలు. చూడులి ఇట్లా మంచిగా ఏదో స్పాంజ్ కేక్ లాగా ఇట్లా ఒత్తుతూ ఉంటే మస్తు తెలుస్తుంది. ఇక లోపల వేసిన ఐటమ్స్తో మాత్రం రేంజ్ అయితే పెరిగిపోయింది. చూడులి వైట్గా మనకి ఏదో స్పాంజ్ కేక్ ఉన్నట్టుగా ఎట్లున్నదో, ఇక గిట్లనైతే ఈసారి కోడిగుడ్లను ఊకే ఉడకబెట్టుడు ఆమ్లెట్ చేసుడు ఎందుకని ఐడియా చేసిన గిట్లనైతే ట్రై చేసిన. ఇక వీడియో మొత్తం అయితే చూసారు కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోవాలి. నచ్చితే మాత్రం వదిలిపెట్టకూడదు, ఎందుకంటే పిల్లలకైతే మాత్రం ఇది మస్తు మంచిది.